మనం ఏ పని చేసినా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని బయట చేయాలంటారు. మనం ఎన్ని గుడులకు వెళ్ళినా సరే ఫస్ట్ మన ఇంట్లోని దేవుడిని మనం చక్కగా పూజించుకోవాలి కదా. సో ఇంట్లో అయితే నా పూజ అయిపోయింది. ఇంట్లో చక్కగా పూజ అయిపోయిన తర్వాత నన్ను తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. యాక్చువల్గా ఒకరు కామెంట్లో పెట్టారు, మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, వాళ్ళు మీ తులసి మొక్క ఏంటండి అంత గుబురుగా ఉంది, ఎట్లా పెంచుతున్నారని అడిగారు. సరే అని చెప్పి చిన్న వీడియో చేద్దామని చెప్పి నా తులసమ్మకి ఎట్లా పూజ చేస్తాను, తులసమ్మ గ్రోతింగ్ ఎట్లా ఉంటుందో ఇంకా చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. చాలా చిన్న వ్లాగ్ చేస్తున్నాను. తులసమ్మకి అయితే మాత్రం చక్కగా పూజ చేయాలండి. ప్రతిరోజు చెంబుతో వాటర్, తులసమ్మని కూడా మొదల్లోనే వాటర్ వేయకున్నా తులసమ్మ మొత్తానికి కూడా, తులసి మొత్తానికి కూడా వాటర్ చల్లాలి, ఆకులతో సహా వాటర్ని చిలకరించాలి. అలా అయితేనే దానికి ఉన్న ధూళంతా పోతుంది. అవ్వండి పాలు, ఆవు పంచకం అయితే నేను వేస్తాను. మంగళవారం అయినా లక్షవారం అయినా ఇంకా తులసి తల్లికి పాలు, ఇంకా మంచినీళ్ళు, ఇంకా ఆవు పంచకం కూడా వేస్తే చాలా మంచిదండి. తులసమ్మని పూజించేటప్పుడు మనం శ్రద్ధతో చేయాలి, చాలా నింపుగా ఉండాలైనా ఏదైనా సరే మన ఇంట్లో పూజ చేసుకొని తులసమ్మని చక్కగా పూజించాలంటే మాత్రం మనం పూజ చక్కగా పసుపు కుంకుమతో పాటు మంచిగా పూజ చేసుకోవాలి. మనం ఫస్ట్ పిండి ముగ్గు పెట్టుకున్నాను, పద్మ ముగ్గు ఉంది కదండి, అదిగోండి. తులసమ్మకైతే మంచిగా దీపం ధూపం చక్కగా జరగాలి. నైవేద్యంతో పాటు ధూపం చెట్టు మొదల నుంచి పై వరకు మొత్తం ధూపం మనం వేసుకుంటే చాలా మంచిది. ఇంకా పసుపు కుంకుమ కూడా చెట్టు పైనుంచి వేస్తూ ఉంటారు. చెట్టు పైనుంచి వేయడం వల్ల ఏంటంటే చెట్టుకున్న ఆ మొక్కకున్న ఆకులు మొత్తానికి వాడిపోతాయండి, యాంటీబయాటిక్ కదా. సో పసుపు కుంకుమ అనేది మొదలున వేసుకోండి. అక్షింతలైనా ఏవైనా, కొబ్బరి నీళ్ళు కూడా వారానికి ఒకసారైనా కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు కూడా వేసుకుంటే చాలా మంచిది. తులసి తల్లిని చాలా చక్కగా పూజించాలండి. దీనికి ఇది గుబురుగా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంది. మనం చక్కగా మంచిగా పూజించుకొని లలితలు చదువుకొని, మీరు ఖాళీగా ఉన్నప్పుడు శుక్రవారం పూట కూడా సాయంత్రం లలిత శాస్త్రాలు చదువుకొని అక్కడ మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది తులసి మొక్క. యాక్చువల్గా ఈ తులసి మొక్క అయితే నేను విత్తనాలతోనే విత్తనాలతోనే చిన్న చిన్న మొలకలు వచ్చి అది ఎంత పెద్దగా అయింది, చాలా బాగుందండి. నిండుగా తులసి తల్లి బాగా కనిపిస్తుంది కదండి. అలాగే నేను దీపం అయితే మార్నింగ్ చక్కగా పెట్టుకుంటాను. ధూపం కూడా ఇంట్లో మొత్తం ఎట్లా వేస్తానో అలాగే తులసి తల్లికి కూడా వేస్తాను. మా ఇంట్లో దొరికిన పువ్వులతోనే పూజ చేస్తాను. మందార మొక్కలు అయితే బాగా పూజకి సరిపోతాయి నాకైతే. ఇవైతే బయట కొనుక్కున్నాను, చామంతులు, గులాబీలు. ఇంకా కృష్ణుడు వినాయకుడు ఉంటారు కదండి, తులసి తల్లి దగ్గర రెండు ఉంటే చాలా మంచిదని విన్నాను, అందుకే నేను పెట్టుకున్నాను.